వేరు వేరు కులాలు కదమ్మా మీ ఇద్దరు. అవును, ఆయన క్రిస్టియన్, నేను హిందూ. అది ఇంట్లో వాళ్ళు ఆమోదించక మీరిద్దరు అవును జీవితం మీరు జీవితానికి మీ మీ మీద నమ్మకం కలిగించుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజు. అవును మరి. ఎలా అమ్మా హార్మోనియం వాయించేవారట కదా? అవును, ఒక డ్రామాకి వచ్చి హార్మోని వాయించడానికి వచ్చారు. ఏం చూసి నచ్చారమ్మా? ఏం చెప్తాం. మీరు ఇప్పుడే ఇంత చక్కగా ఉన్నారంటే అప్పుడు మంచి చాలా అందంగా ఉండుంటారు. ఇప్పుడే ఇంత బాగున్నారు. అది కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా మనవరాలు, మా పెద్ద మనవరాలు లవ్ మ్యారేజ్. ఆ అబ్బాయి వచ్చాడు మా ఇంటికి. ఆ అబ్బాయి ఇది చాలా బాగుంటుంది, జ్యోతిక ఎలాగా ఉంటుంది కొంచెం నా మనవరాలు, మంచి పుష్టిగా కళ్ళు గిళ్ళు బాగుంటాయి, అందంగా ఉంటుంది అది. ఈ అబ్బాయి చూస్తే క్రిస్టియన్, కొంచెం చదువుకున్నాడు కానీ బాగా చదువుకున్నాడు, ఎంబీఏ చదివాడు, ఏదో చేస్తున్నాడు. కొంచెం రంగు తక్కువ, కొంచెం ఇదిగా ఉన్నాడు. ఇద్దరు చూసి ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి మా వాళ్ళందరితోటి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు నాని అని అడిగింది. నాకు నచ్చలేదమ్మా అన్నాను. మా మనవరాలు అడిగితే నచ్చలేదన్న. అంటే వెంటనే నా చిన్న మనవరాలు అంత ఉంది అప్పుడు, నా చేయి పట్టుకొని గబగబా లాక్కొని వెళ్ళింది వాళ్ళ తాతను నేను ఉన్న ఫోటో దగ్గరికి. నువ్వు తాతను ఎందుకు చేసుకున్నావు నాని? తాత ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు? ఇలా అలా ఉండిపోయాను కాసేపు. నేను ఆ క్వశ్చన్ అది వేస్తుందని నేను అనుకోలేదు.